జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. తిరుప్పావైలో 4వ రోజు చెప్పుకోవాల్సినటువంటి పాశురాన్ని, దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం, ஆலிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல், ஆலியுள் புக்கு முகந்து கொடார்த்தேரி, ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து, பாலியந்தோளுடை பற்பநாபன் கையில், ஆலி போல் மின்னி வலம்புரி போல் நின்ற திருந்து, தாலாத்தே ஷார்ங்க முதைத்த శరమలై போல், வால உலகினில் பெய்திடாய் நாங்குளும் మార్గలి నీరాడ మగిలిందేలోరెంబావాయ్. ఈ పాశురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తుందంటే, ఈ వ్రతానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళందరికీ కూడా దేవతలు అందరూ కూడా తమ తమ సేవలను అందిస్తారు. ముందుగా మనము వరుణ దేవుణ్ణి ప్రార్థిద్దాము, అంటే వానదేవుణ్ణి ప్రార్థిద్దాము అని చెప్పి అంటుందండి. గంభీరమైన స్వభావము కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనకడుగు వేయబోకుము. గంభీరమైన సముద్రం యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడవైన ఆ శ్రీయపతి యొక్క శరీర రీతిగా నీల శరీరవై ఉండుము. ఎలా అయితే ఆ కృష్ణుడు నల్లగా ఉంటాడో అలాగే నీవు కూడా సముద్రంలోని నీరంతటినీ తాగేసి తర్వాత ఆకాశంలో కారు మబ్బులతో గర్జిస్తూ ఆ కృష్ణుడిని రీతిగా పోలి ఉండు అని చెప్తుందండి. ఇంకా అమ్మ ఏం చెప్తుందంటే, ఎలా అయితే ఆ పద్మనాభుని దక్షిణ హస్తమందలి సుదర్శన చక్రం వలె తలుకు బెలుకుమని మెరియు, వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలె లోకములన్నీయు అదురు రీతిన ఉరుమవలయను అని చెప్తుంది. సుదర్శన చక్రం ఎలా అయితే మెరుస్తుందో ఆ విధంగా నువ్వు మెరుపులను మెరిపింపజేయు. అలాగే పాంచజన్య శంఖం ఊదితే లోకాలన్నీ అదిరిపడతాయి కదండి, అంతటి శబ్దాన్ని ఉరుముల ద్వారా చెయ్యి అన్నట్లుగా చెప్తుందండి. తర్వాత ఇంకా ఏం చెప్తుందంటే అమ్మ, ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శార్గమనడి ధనుస్సుచే విడవబడిన శరవర్షము రీతిగా లోకములన్నీయును సుఖమునందునట్లుగా అంతటా కూడా వర్షించు, ఈ లోకమంతా వర్షం పడేలా చెయ్యి అని అంటుంది. అప్పుడు మేము కూడా ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమారా చేస్తాము అని చెప్తుందండి. ఈ విధంగా గోదాదేవి ఆ పర్జన్యుణ్ణి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుందండి. అలాగే ఆవిడ యొక్క భక్తిని కూడా ఈ పాశురంలో మనం చూడొచ్చు. ప్రతి దాన్ని కూడా ఆ కృష్ణుడితోనే అనుసంధానం చేస్తుంది. ఆయన చేతిలో ఉన్న పాంచజన్యము, ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము, అలాగే శ్రీ శార్గం అనేటువంటి ధనస్సు, అంతేకాకుండా ఆయన ఎలా అయితే రూపం ఉంటుందో అంటే నల్లగా అన్నట్లుగా ఆ విధంగా మబ్బులను కూడా అలా ఉండమని అలా మారమని చెప్తుందండి. ప్రతిదీ కూడా ఆవిడ తన్మయత్వంతో కృష్ణుణ్ణి పోలే చెప్తుంది. అంటే ఆవిడ భక్తి చూడండి. మనం కూడా ఏదైనా చెప్పాలి అంటే ప్రతిదీ ఆ కృష్ణుడితో అనుసంధానం చేసుకోవాలి అని ఈ పాశురం నుంచి మనం నేర్చుకోవాలండి. ఈ విధంగా ఆండాల్ తల్లి తన యొక్క భక్తిని అలాగే లోకాలన్నింటికి మేలు జరగాలని చెప్పేసి ఈ విధంగా పాశురాన్ని రచించిందండి. రేపు మళ్ళీ 5వ పాశురంలో కలుద్దాము. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్, ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.